హాయ్ అండి. ఇప్పుడు మీ అందరికీ సూడోకో అనే గేమ్, ఇది ఒక పజిల్ అండి. ఈ పజిల్ని మనం నింపడం, ఇది పేపర్లలో వస్తుంటుంది, సండే మ్యాగజైన్లలో బాగా వస్తుంటుంది. దీన్ని నింపాలన్నట్టు. దీంట్లో 3 రకాలు ఉంటాయి. ఈజీగా వచ్చేది ఒకటి ఉంటుంది, కొంచెం నార్మల్గా ఉండేది ఒకటి ఉంటుంది, టఫ్గా ఉంటుంది ఒకటి. అట్లా 3 రకాలు ఉంటాయి. నెంబర్స్ తక్కువ ఉంటే టఫ్గా ఉంటుంది, నెంబర్లు కొంచెం ఎక్కువ అనుకో కొంచెం టఫ్ ఉంటుంది, నెంబర్లు బాగున్నాయి అనుకో కొంచెం ఈజీగా ఉంటుంది అన్నట్టు. కొంచెం ఈజీగా ఉంటుంది. అయితే ఫస్ట్ మనం దీంట్లో బేసిక్గా ఈ నెంబర్లు అనేవి మనకు 1 నుంచి 9 వరకు అనేది వస్తుంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలు పెడితే ఈ డబ్బా వరకు, ఈ లైన్ ఫస్ట్ లైన్ వరకు 1 నుంచి 9 వరకు రావాలి. ఇట్లా చూసుకున్నా 1 నుంచి 9 వరకు రావాలి. మళ్ళీ నెక్స్ట్ ఈ డబ్బాలో చూసుకున్నా కూడా 1 నుంచి 9 వరకు నెంబర్స్ రావాలి. 1 నుంచి 9 వరకు నెంబర్స్ రావాలి, కానీ 1 బై 1 రానవసరం లేదండి. ఒకదాని తర్వాత ఒకటి రానవసరం లేదు. అది ఫస్ట్ లాజిక్ అది. దాని తర్వాత ఇలా లెక్క పెడితే 1 నుంచి 9 వరకు రావాలి. మళ్ళీ ఇలా లెక్క పెట్టిన 1 నుంచి 9 వరకు ఉండాలి. అట్లా ఏ డబ్బా అయినా సరే, ఈ డబ్బా తీసుకున్నంతే, ఈ డబ్బా అయినా అంతే, ఈ డబ్బా అయినా అంతే, ఇక్కడైనా ఇలా లెక్క పెట్టినా కూడా 1 నుంచి 9 ఉండాలి. ఇట్లా లెక్క పెట్టినా 1 నుంచి 9 ఉండాలి. వచ్చే నెంబరు రాకూడదు, ఒక్క నెంబర్ కూడా మిస్ కావద్దు. అట్లా ఫస్ట్ మనం చేయాలి. వచ్చింది మళ్ళీ రాకూడదు, అది మళ్ళీ వచ్చిన నెంబర్ రాకూడదు, డబల్ రాకూడదు. అట్లా మనం దీన్ని నింపుకోవాలి. ఫస్ట్ ఇది చాలా ఈజీ పజిల్. ఇది 9 నెంబర్లదే, కానీ ఈజీ పజిల్. ఈజీ పజిల్ అని ఎందుకన్నానంటే దీంట్లో ఈ డబ్బాలలో నెంబర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, అందువల్ల ఇది చాలా ఈజీ పజిల్. అంటే ఇప్పుడు ఈ లైన్ తీసుకుందామండి ఎగ్జాంపుల్గా. ఈ లైన్లో 1 నుంచి 9 వరకు అనేది కన్ఫర్మ్గా ఉండాలి. చూడండి, దీంట్లో ఇలా 1 లేదు, 2 ఉంది, 3 లేదు, మళ్ళీ 4 ఉంది, 5 ఉంది, 6, 7, 8, 9 ఉంది. 1 కావాలి, 3 కావాలి. మనకు 2 డబ్బాలు ఉన్నాయి కాబట్టి మనకు 1 కావాలి, 3 కావాలి. 1 అనేది మనం ఇక్కడ నింపుకోవచ్చు, ఇక్కడ నింపుకోవచ్చు. అయితే ఇక్కడ నింపడానికి వీలు లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఇలా ఆల్రెడీ ఒక నెంబర్ ఉంది, 1 నెంబర్ ఉంది. ఈ డబ్బాలో కూడా 1 నుంచి 9 రావాలి కాబట్టి 1 అనే నెంబర్ దీంట్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ నింపడానికి వీలు కాదు. ఇక్కడ నింపుకోవచ్చు, ఇలా 1 నింపుకోవాలి. తర్వాత 3 ఒకటి ఖాళీ ఉంది, దీంట్లో 3 ఇక్కడ పెట్టేసుకుందాం. ఈ పజిల్ అనేది ఈ డబ్బా అంటే ఇది అయిపోయింది అన్నట్టు, అది అయిపోయింది. నెక్స్ట్ మనం ఇంకోటి తీసుకుందాం. పర్టికులర్గా మీరు ఒకటి గమనించండి, ఇక్కడే ఈ డబ్బే నింపాలి లేకపోతే ఫస్ట్ గాడే నింపాలి అనే రూల్ ఏం లేదండి. మనం ఇక్కడ నింపుకోవచ్చు, ఇక్కడ నింపుకోవచ్చు, ఇక్కడ నింపుకోవచ్చు, ఎక్కడైనా నింపుకోవచ్చు, ఇలా నింపుకోవచ్చు, ఎలాగైనా నింపుకోవచ్చు. మనం అది మన ఇష్టం, మనం వచ్చిన దాన్ని బట్టి నింపుకోవాలి. నెక్స్ట్ నెంబర్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయో దాన్ని మనం నింపి చూపిస్తారు చూడండి. నెక్స్ట్ తర్వాత ఈ డబ్బా తీసుకుందాం, ఇలా తీసుకుందాం. అయితే దీంట్లో 1 ఉంది, 2 ఉంది, 3 లేదు, 9 లేదు. 3, 9 ఓకే. ఇప్పుడు ఇక్కడ 3 నింపుకోవచ్చు, ఇక్కడ 9 నింపుకోవచ్చు. అయితే ఇక్కడ నింపుకోవడానికి సాధ్యం కాదు మనకు, ఎందుకంటే ఈ లైన్లో ఆల్రెడీ ఇక్కడ 3 ఉంది కాబట్టి మనం ఇక్కడ నింపలేము. ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కాబట్టి ఈ మొత్తానికి వర్తిస్తుంది కాబట్టి ఇక్కడ 3 నింపకూడదు, ఇక్కడ నింపేద్దాం 3. తర్వాత 9 నెంబర్ ఒకటే ఉంది, 9 ఇక్కడ పెట్టేసుకుందాం. ఖతం, మనకు ఈ డబ్బా అయిపోయింది. చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఆర్డర్లో రాకపోయినా 1 నుంచి 9 వరకు వచ్చింది కాబట్టి ఇది కంప్లీట్గా అయిపోయింది. అలా వస్తేనే మనకు అన్నిటిని మనం నింపుకోగలుగుతాం. చూడండి, నెక్స్ట్ దీని తర్వాత ఈ డబ్బాకి వద్దాం. ఇది 1, దీంట్లో 2 లేదు. 2 ఈ 4 డబ్బాలు 2 ఎక్కడైనా నింపుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఈ రెండిట్లలో నింపలేము. ఎందుకు నింపలేమంటే ఆల్రెడీ ఈ లైన్లో 2 ఉంది కాబట్టి ఇక్కడ నింపడానికి వీలు లేదు. తర్వాత ఈ రెండిట్లో తీసుకుందాం. ఈ రెండిట్లలో యాడ్ నింపుకుందాం అంటే ఈడ నింపుకోవడానికి వీలు కాదు, ఎందుకంటే ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్లో ఇక్కడ ఉన్న 2 అనేది ఈ లైన్కి వర్తిస్తుంది కాబట్టి ఈడ నింపలేము. ఇక్కడ నింపలేము.
ఇక మిగిలిపోయింది ఇది ఒక డబ్బా, ఇది 2 వేసుకోవచ్చు. రైట్, 2 అయిపోయింది. 3 అయిపోయింది. 4 అనేది నింపేసుకోవాలి. 4 అనేది ఇక్కడ ఒక ఇక్కడ నింపరాదు, ఇక్కడ ఉంది కాబట్టి ఈ 2 డబ్బాలలో నింపొచ్చు. పర్టికులర్గా మనకు పలానా డబ్బాలనే నింపాలి అనేది మనకు క్లూ ఖచ్చితంగా ఉంటేనే నింపాలి. మనం రెండిట్లలో ఛాన్స్ ఉంటే మనం రెండిట్లలో ఏదో ఒకటి నింపకూడదు అలా అన్నట్టు. ఈ దీంతో ఒక 5 నింపుదాం అనుకుందాం. 4 అనేది ఒకటే, 2 ఛాన్స్ ఉన్నాయి కాబట్టి రెండు తీసుకోకూడదు, ఒకటే ఛాన్స్ అవ్వాలి. 5 తీసుకుందాం. 5 అనేది ఇక్కడ నింపొచ్చు. అయితే ఆల్రెడీ 5 ఇక్కడ ఉంది కాబట్టి మనకి ఈ 2 డబ్బాలకు వర్తిస్తుంది కాబట్టి ఈ 2 డబ్బాలను నింపడానికి వీల్లేదు. ఈ లైన్లో వచ్చింది కాబట్టి ఇక మిగిలిపోయింది ఈ డబ్బా కాబట్టి ఈ డబ్బాలో 5 పెట్టేసుకోవచ్చు. ఓకే, 2 ఉన్నాయి నెంబర్స్. ఇక మనకు కావాల్సింది 1 2 3 4 ఒకటి, 8 ఒకటి. మనకు 4 అనేది ఇక్కడ ఎక్కలేదు, 8 కూడా ఇది యాడ్ లేదు. కొంచెం క్రిటికల్గా దీన్ని మనం పక్క పెట్టేసుకుందాం. ఇంకో డబ్బా తీసుకుందాం. తర్వాత ఇది తీసుకుందాం. ఇక్కడ కూడా నింపుకోవచ్చు. సరే, సపోజ్ ఈ డబ్బే మీకు నింపి చూపిస్తా. ఈ డబ్బాలలో ఏదన్నా ఒక నెంబర్ నింపి చూపిస్తా. 1 ఉంది, మనకు 2 కావాలి కాబట్టి ఇక్కడ ఈ 4 డబ్బాలు 2 ఎక్కడైనా నింపుకోవచ్చు. అయితే మనకు ఈ రెండిట్లలో నింపడానికి వీల్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఈ లైన్లో 2 ఉంది కాబట్టి మనకు ఈ రెండిట్లలో నింపడానికి సాధ్యం కాదు. ఈ రెండిట్లలో నింపుకోవచ్చు. దీంట్లో కూడా నింపడానికి వీల్లేదు, ఎందుకంటే ఇక్కడ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇది ఒక్కటే మిలిగింది కాబట్టి ఇది ఒక్కడ 2 నింపేసుకోవాలి మనం. చూసారా ఇలా? ఈ 1 ఉందా, 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 కావాలి మనకి. ఇప్పుడు 4 5 కావాలి. 4 అనేది ఇక్కడ లేదు, ఈ డబ్బాలు ఎలా నింపడానికి వీలు లేదు కాబట్టి మనం 5 నింపేసుకుందాం. ఈ 5 అనేది ఆల్రెడీ 2 డబ్బాలకు వర్తిస్తుంది కాబట్టి ఇక్కడ నింపుకుందాం మనకు 5. ఓకే, తర్వాత 4 అనేది మనకి ఈ 2 డబ్బాలు నింపడానికి వీలు లేదు. 6 7 8 తర్వాత 9 ఒకటి ఉంది. ఇంకా 9 అనేది మనకు ఇక్కడ నింపడానికి వీలు లేదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఈ లైన్కి వర్తిస్తుంది కాబట్టి ఇక్కడ నింపుకుందాం. ఓకే, లాస్ట్ మిగిలిపోయింది ఏంటి? 4 నెంబర్ ఒకటి. 4 ఇక్కడ నింపేసుకుందాం. చూడండి, ఈ డబ్బాని చూసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 ఇది నిండిపోయింది. నెక్స్ట్ ఇగో ఈ లైన్ తీసుకోండి. ఈ ఎక్కువ నెంబర్స్ ఉన్న దాన్ని మనం తీసుకుంటే తొందరగా మనం నింపేయచ్చు, దీన్ని పజిల్ని కంప్లీట్ చేయొచ్చు. చూడండి, 1 2 3 4 5 6 7 8 ఒకటి ఈ నెంబర్లలో లేదు. 8 నెక్స్ట్ మనం ఈ పజిల్ ఈ లైన్ తీసుకున్నాం. ఈ లైన్లో ఒక్కటే నెంబర్ మిస్ అయింది, అన్నీ ఉన్నాయి కాబట్టి 1 2 3 4 ఒక్కటి ఈ లైన్లో లేదు కాబట్టి మనం ఇక్కడ 4 పెట్టేసుకున్నాం. ఈ డబ్బాకు మొత్తం వర్తిస్తుంది 4 అనేది, ఈ డబ్బాకు వర్తిస్తుంది, ఈ లైన్కి కూడా 4 వర్తిస్తుంది. ఇది కంప్లీట్ అయిపోయింది ఇది. ఓకే, ఇంకా చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఇంకేది తీసుకుందాం. ఈ గడికి వద్దాం. ఈ గల్లో 1 2 3 కావాలి. 3 అనేది ఇక్కడ నింపడానికి వీళ్ళు నింపుకోవచ్చు. ఈడ నింపడానికి వీల్లేదు, ఈడ నింపడానికి వీలేదు, ఎందుకంటే ఈ లైన్లో 3 వచ్చేసింది కాబట్టి ఈ 2 గళ్ళల్లో నింపడానికి వీలేదు. ఈడ మాత్రం నింపుకోవాలి, ఎందుకంటే చూడండి ఇక్కడ లేదు, ఈడ కూడా లేదు కాబట్టి మనకి ఇక్కడ నింపుకోవాలి. ఈ 2 నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 నెంబర్ ఒకటి, 9 నెంబర్ ఒకటి. 7 నెంబర్ ఆల్రెడీ ఈ లైన్లో ఉంది కాబట్టి మనం 7 ఇక్కడ నింపొద్దు. 9 ఈడ ఉంది కాబట్టి 9 ఇక్కడ నింపొద్దు. చూడండి, ఇక్కడ 9 పెట్టేసుకుందాం, ఇక్కడ 7 రాసేసుకుందాం. చూసేయండి, ఇప్పుడు మనకు ఇది ఫజిల్ ఇది నిండిపోయింది, ఇది వచ్చేసింది, ఈ లైన్ వచ్చేసింది. ఇంకో ఇది ఒక్కటి, ఈ 2 నింపేస్తే మనకు ఈ లైన్ మొత్తం అయిపోతుంది. చూడండి, 1 2 3 4 5 4 ఒక్కటి కావాలి. ఇలా 4 నింపుకోవచ్చు.
కానీ ఇక్కడ నింపడానికి వీల్లేదు, ఎందుకంటే ఈ లైన్లో ఉంది కాబట్టి ఇక్కడ నింపడానికి వీల్లేదు. ఇక్కడ నింపుకోవచ్చు. తర్వాత 5 6 7 8 ఒక్కటి లేదు కాబట్టి 8 ఇక్కడ నింపేసి అనుకో. ఓకే, చూడండి ఇది కంప్లీట్ అయిపోయింది, ఇది డబ్బా కంప్లీట్ అయిపోయింది, ఈ డబ్బా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ లైన్ అయిపోయింది, ఈ లైన్ అయిపోయింది, ఈ లైన్ అయిపోయింది. మీరు ఎక్కడైనా సరే ఈ రౌండింగ్లో ఏ డబ్బా అయినా లెక్క పెట్టుకుని 1 నుంచి 9 వరకు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఒక్క నెంబర్ కూడా మిస్ కాకుండా ఉంటుంది, ఆ నెంబర్ వరకు వస్తుంది. చూడండి ఇక ఇది లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9. 1 నుంచి 9 వరకు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, మళ్ళీ రిపీట్ కాలే. ఇది తీసుకోండి 1 2 3 4 5 6 7 8 9. ఓకే, చూడండి ఇది 1 2 3 4 5 6 7 8 9. ఇలా ఇది కంప్లీట్ అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇలా వద్దాం, ఇంకా ఫస్ట్ 5 దింపేద్దాం. 1 2 మనకి దీంట్లో 3 and 4 కావాలి. ఇక 4 ఆల్రెడీ ఈ లైన్లో వస్తుంది మనకు, కాబట్టి రాదు, నింపడానికి వీల్లేదు. ఇలా నింపుకుందాం, ఇక్కడ ఇలా నింపడానికి వీల్లేదు, ఇక్కడ ఉంది కాబట్టి. ఓకే 4 2 3 ఒక్కటే మిగిలిపోయింది కాబట్టి 3 వేసేద్దాం. చూడండి 1 2 కావాలి. 2 అంటే ఇక్కడ నింపవచ్చు, ఇక్కడ నింపవచ్చు, మనకి ఇక్కడ లేదు కదా ఆల్రెడీ చాయిస్. తర్వాత 3 4 5 6 కూడా మనకు నింపడానికి లేదు, మన డబ్బా మార్చుకున్నాం కాకపోతే. ఇది అయితే చూడండి, ఇది చూడండి 1 2 3 4 5 6 7 ఒకటి నింపేసుకున్నాం, లేదు. ఓకే, అలా మనం నెంబర్స్ ఎక్కువ ఎంచుకుంటే మనకు ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఈ నెంబర్ తీసుకోండి 1 2 3 4 5 6. తర్వాత 6 అనేది మనకి ఇక్కడ నింపుకోవచ్చు, ఇక్కడ నింపుకోవచ్చు, ఇక్కడ నింపుకోవచ్చు, ఇక్కడ నింపుకోవచ్చు, ఇక్కడ నింపుకోరాదు, ఇక్కడ నింపుకోవచ్చు, ఇక్కడ నింపుకోవచ్చు, ఇక్కడ నింపుకోవచ్చు. 3 ఛాన్సులు 2 ఛాన్సులు ఉండదు, ఒక్కటే ఛాన్స్ ఉండాలి నెంబర్ నింపాలంటే ఖచ్చితంగా. నెక్స్ట్ 6 తర్వాత 7. 6 అనేది తీసుకుంటే మనకు 7 9 తీసుకున్నా కూడా 9, ఒకవేళ 9 తీసుకోండి. ఈ డబ్బాలో 9 ఉంది కాబట్టి రెండింటిలో వర్తించదు. ఇగో ఈడ ఉంది కాబట్టి ఈడ వర్తించదు, ఈడ నింపుకోవచ్చు. రైట్, మళ్ళీ నెక్స్ట్ ఏం నింపుకుందాం, ఇలానే 8 నింపుకుందాం. 8 అనేది మనకి ఇక్కడ వర్తిస్తుంది, ఇలా నింపుకోవచ్చు, ఇలా నింపుకోవచ్చు. మనకు మన పర్టికులర్గా నింపాలని మనకు తెలియదట్లే కాబట్టి మనం దాన్ని వదిలేసుకోవచ్చు. ఇది ఈ డబ్బా తీసుకోండి 1 2 3 కావాలి మనకు. 3 కావాలంటే ఇగో ఈ డబ్బాలో 3 ఉంది కాబట్టి ఈ రెండిట్లలో 3 నింపడానికి ఛాయిస్ లేదు. నెక్స్ట్ ఈ రెండిట్లలో 3 తీసుకుందాం, అంటే ఇక్కడ మనకు నింపడానికి ఇల్లా లేదు, ఇక్కడ కూడా లేదు కాబట్టి ఈ రెండిట్లలో నింపాలి కాబట్టి మన రెండిట్లలో అంటే పర్టికులర్గా నింపడానికి 4 తీసుకుందాం. నెక్స్ట్ 4, ఈ 4 అనేది ఇలా ఉంది కాబట్టి ఈ రెండిట్లలో నింపలేము. నెక్స్ట్ 4 ఇలా ఉంది కాబట్టి ఈడ కూడా నింపలేం, ఈ రెండిట్లో నింపవచ్చు. 2 ఛాన్సులు అనేది ఇస్తే మనం యూజ్ చేయకూడదు, ఒక్కటే పక్కా నింపేటట్టు ఉండాలి. అలా నెంబర్ని మనం ఎంచుకోవాలి. అలాగానే చూడండి ఈ లైన్ తీసుకుందాం. సపోజ్ మనం 1 2 3 కావాలి మనకు. 3 కావాలి కాబట్టి ఈ మూడిట్లో మనం 3 నింపడానికి సాధ్యం కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నింపడానికి వీల్లేదు. ఈ రెండింటిలో నింపుకోవచ్చు 3, కానీ మనకు 2 ఛాన్సులు రాకూడదు, ఒకటే రావాలి. ఇక్కడ నింపవచ్చు. సరే 3 దగ్గర 4 ఈ రెండిట్లలో 4. నెక్స్ట్ ఇక్కడ నింపుకోవచ్చు, ఇక్కడ నింపుకోవచ్చు, ఇక్కడ నింపరాదు, ఇక్కడ నింపుకోవచ్చు, ఇక్కడ నింపరాదు. ఓకే, దీన్ని తీసుకుందాం. ఈ డబ్బా తీసుకుందాం. మనకు ఈ డబ్బాలో 1 కావాలి, ఈ డబ్బాలో మనకు 1 లేదు. 1 అనేది ఈ మూడిట్లలో నింపుకోవచ్చు. ఈ మూడిట్లలో ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ మూడిట్లో నింపరాదు, రెండిట్లలో నింపాలి. నాకు పర్టికులర్గా నింపాలంటే ఇక్కడ లేదు మనకు 1, ఇక్కడ కూడా లేదు కాబట్టి ఇక్కడ నింపరాదు. 2 ఈ 2 డబ్బాలు నింపరాదు. చూడండి ఇలా ఉంది కాబట్టి ఈ రెండిట్లో నింపరాదు, ఈ మూడిట్లో కూడా నింపరాదు, ఇక్కడ ఉంది కాబట్టి. ఇది ఒక్కటే ఉంది కాబట్టి ఇక్కడ నింపేస్తాయి. నెక్స్ట్ 1కి వచ్చాయి మళ్ళీ బ్యాక్. ఈ మూడిట్లో 1 నింపరాదు, ఇక్కడ 1 నింపుకోవచ్చు.
ఎందుకంటే ఇలా ఉంది కాబట్టి నింపరాదు. ఓకే 1 2 3 4 కావాలి. నెక్స్ట్ మనకు 4 అనేది ఈ డబ్బాలో ఉంది, ఇలా నింపరాదు. ఈ కూడా నింపరాదు ఎందుకంటే ఈడ ఉంది కాబట్టి ఈడ ఒక్కటే నింపుకోవాలి. 4 కన్ఫర్మ్. మళ్ళీ 1 2 3 4 5 6 కావాలి మనకు. 6 ఈడ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఈడ నింపరాదు, ఇక్కడ నింపుకోవాలి 6. నెక్స్ట్ లాస్ట్ మిగిలిన నెంబర్ 8. ఓకే ఈ పజిల్ చూడండి ఒకటే ఉంది ఇలా 1 2 3 4 5 6 7 8 9 నింపేసి అయిపోతుంది. ఓకే నెక్స్ట్ ఈ డబ్బా తీసుకుందాం. ఇలా ఏమి మిస్ అయింది, 1 ఒకటి లేదు. నెక్స్ట్ 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 కావాలి. 5 కావాలి కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ ఉంది 5 కాబట్టి ఇక్కడ రెండింటి రాదు, ఈ ఒక్కడ వస్తుంది. ఓకే 1 ఇది నెక్స్ట్ 1 ఒకటే మిగిలింది కాబట్టి 1 పెట్టేసండి. 1 2 కావాలి. ఈ నెంబర్ తీసుకుంటే 1 2 ఇక్కడ నింపుకోవచ్చు 2 ఆప్షన్. 3 ఉంది, 4 5 6 7 8 ఇలా నింపడానికి లేదు ఛాన్స్. ఇలా లేదు, ఇక్కడ లేదు కాబట్టి 8 కూడా ఛాన్స్ లేదు మనకు. అయితే ఈ డబ్బాని తీసుకున్నాం. ఇలా 1 2 కావాలి మనకు. 2 ఈడ నింపరాదు, ఇలా నింపరాదు. ఈడ నింపుకోవచ్చు, ఈడ కూడా నింపుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ లేదు కాబట్టి 2. 3 తీసుకుందాం. 3 ఈడ నింపరాదు, ఇలా ఉంది. మళ్ళీ ఇక్కడ నింపరాదు, ఈడ కూడా నింపరాదు, ఇక్కడ నింపుకోవచ్చు లేదు కాబట్టి లైన్లో. ఓకే 3 అయిపోయింది. తర్వాత 4 తీసుకుందాం. 4 అనేది ఈడ నింపరాదు, ఈడ కూడా నింపరాదు, ఇలా ఉంది ఆల్రెడీ ఈ లైన్లో ఉంది కాబట్టి నింపరాదు. ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ 4 నింపేసుకుందాం. అయిపోయింది. ఈ డబ్బా తీసుకుందాం. ఈ డబ్బాలలో 1 2 ఒకటి లేదు, ఇలా 2 నింపేసి అయిపోతుంది. 2 రైట్. నెక్స్ట్ ఈ లైన్ 1 2 2 నింపరాదు, ఇలా ఉంది కాబట్టి ఈ 2 నింపేసాయి. 3 4 5 6 ఒకటి లేదు, ఇలా 1 2 3 4 5 ఈ లైన్ మనకు ఒకటి నింపితే 1 2 3 4 5 6 ఒకటి నింపితే 7 8 9 ఇలా 6 ఒకటి నింపితే ఇది కంప్లీట్. ఓకే ఈ డబ్బా ఉంది, ఈ డబ్బా నింపించుకోండి. 1 2 3 4 5 6 ఒకటి నింపితే డబ్బా అయిపోయింది. ఓకే నెక్స్ట్ ఈ డబ్బాకి వచ్చేస్తుంది. ఈ డబ్బాలో 1 కావాలి మనకు. ఈ డబ్బాలో 1 కావాలి కాబట్టి ఇలా 1 నింపరాది ఇలా ఉంది కాబట్టి ఇలా కూడా 1 నింపరాది ఇలా ఉంది కాబట్టి ఇలా ఒక్కటి నింపేసేయండి వచ్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ 1 2 3 4 5 6 7 కావాలి మనకు. ఈ దీంట్లో ఇలా 7 ఉంది కాబట్టి ఇలా 7 రాదు, ఇలా వస్తుంది 7. నెక్స్ట్ 8 ఒకటి లేదు కాబట్టి ఇలా 8 పెట్టేసుకున్నాను. ఈ డబ్బా అయిపోయింది, ఈ డబ్బా కూడా అయిపోయింది, ఈ డబ్బా అయిపోయింది, ఈ డబ్బా అయిపోయింది. ఇది ఒక్కటే మిగిలింది డబ్బా. చూడండి 1 2 3 కావాలి మనకి. ఈ రెండింటిలో 3 ఎక్కడ నింపాలి, ఇలా ఉంది కాబట్టి ఇలా నింపలేము, ఇలా నింపుకోవాలి. ఓకే 1 2 3 4 5 6 7 ఒకటి లేదు ఈ లైన్ మొత్తానికి 7 ఇలా పెట్టినామంటే ఆటోమేటిక్ ఈ డబ్బా మొత్తానికి వస్తుంది, గమనించుకోవాలి. నెక్స్ట్ ఇది లైన్ నింపుకోండి. 1 2 3 4 5 చూడండి 5 వస్తుంది ఇక్కడ. ఈ 5 ఈడి కూడా వస్తుంది. 1 2 3 4 లేదు, ఇలా 4 నింపేసుకోవాలి ఇలా. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 లేదు. రైట్ 19 నిమిషాలు పెట్టింది మనకి ఇది. చూడండి మన మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది మీరు ఎక్కడైనా చూసుకోండి, ఇక్కడ ఈ డబ్బాలు చూసుకోండి, ఈ డబ్బాలు చూసుకోండి, ఈ డబ్బాలు చూసుకోండి. 1 నుంచి 9 వరకు వస్తాయి, మళ్ళీ డబల్ రాదు. చూడండి 1 2 3 4 5 6 7 8 9. ఓకే ఇది తీసుకోండి 1 2 3 4 5 6 7 8 9 చూసుకోండి. మళ్ళీ ఇలా చెక్ చేసుకోండి 1 2 3 4 5 6 7 8 9 చూడండి అలా మొత్తం. ఇలాంటి మన ఛానల్లో ఇంకెన్నో రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి లైక్ చేయండి.